హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. నా పేరు విజయ్. ప్రీవియస్ వీడియోలో మనం అథమెటిక్ అండ్ రిలేషనల్ కంకాటినేషన్ లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం, ఎగ్జిక్యూషన్ కూడా. ఈ వీడియోలో వచ్చి మనం అనదర్ రిలేషనల్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఒకటి డిస్టింక్ట్, ఆల్, ఇన్, నాట్ ఇన్, బిట్వీన్, లైక్, నాట్ లైక్, ఇవి ఉంటాయి. కమింగ్ టు డిస్టింక్ట్, ఇట్ అలౌస్ అస్ టు రిట్రీవ్ యూనిక్ రికార్డ్స్ ఆఫ్ ఎ టేబుల్. అంటే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. దీన్ని మనం ఇంకా డీటెయిల్గా ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఇక్కడ మీరు ఒక టేబుల్ అని చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక టేబుల్ ఉంది, దీంట్లో మనకి 9 రికార్డ్స్ ఉన్నాయి. ఇట్ ఆల్సో కంటైన్స్ సమ్ ఆఫ్ ద డూప్లికేట్ వాల్యూస్. ఇప్పుడు డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ రికార్డ్స్ మాత్రమే ప్రింట్ చేద్దాం. ఫస్ట్ క్వెరీ వచ్చి సెలెక్ట్ డిస్టింక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. టేబుల్ నేమ్ వాజ్ ఈఎంపీ. మీరు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ 6 రికార్డ్స్ ప్రింట్ అయినాయి. ఫస్ట్ వన్ ఈజ్ రాము, రాజు, మాన్సా, అరుణ్, మాన్సా అగైన్. బికాస్ ఇక్కడ మాన్సాలో నేను 3 A's ఇచ్చాను అండ్ లాస్ట్ వన్ వాజ్ తరుణ్. కానీ ఇక్కడ టేబుల్లో చూస్తే రాము 2 times ప్రింట్ అయింది అండ్ రాజు ఆల్సో 2 times ప్రింట్ అయింది అండ్ అనదర్ వాల్యూ. 3 వాల్యూస్ డూప్లికేట్స్ కింద రిమూవ్ అయిపోయినాయి, ఓన్లీ యూనిక్ రికార్డ్స్ మాత్రమే ప్రింట్ అయినాయి. You can see here. So coming to all అంటే మనకి అన్నీ ప్రింట్ అవుతాయి. It includes duplicate records and unique IDs also, unique records also. So now I'll print all records in a table which includes the duplicate values also. మీరు ఇక్కడ చూడొచ్చు 9 ప్రింట్ అయినాయి, మనకి 9 రికార్డ్స్ ప్రింట్ అయినాయి. సి హియర్ కొన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు 2 times ప్రింట్ అయింది, రామ్ 2 times ప్రింట్ అయింది, ఇట్లా. అండ్ కమింగ్ టు ఇన్ కమాండ్ ఎట్లా అంటే మనకి ఏ వాల్యూస్ అయితే కావాలో ఆ కండిషన్, ఇన్ అనే కండిషన్లో మనం ఇస్తే అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. ఐ విల్ షో యూ. సెలెక్ట్ ఫ్రమ్ ఈఎంపీ, రైట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ కండిషన్ వచ్చి ఇన్ వేర్ కండిషన్ ఇచ్చాం, కానీ కండిషన్లో ఏ రో అనే కాలమ్ నేమ్ మెన్షన్ చేయలేదు కదా. ఐడి ఐ విల్ గివ్. ఓకే, ఐ విల్ గివ్ ఐడి ఇన్. ఒకటి వచ్చి 2 అండ్ నెక్స్ట్ వన్ 5. ఈ 2 IDs చాలు. మీరు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ 2 and 5 IDs మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఒకటి వచ్చి మాన్సా విత్ 3 A's and Tarun, and another one Mansa with 2 A's. You can see here. మనం కండిషన్లో ఏవైతే ఇచ్చామో ఇన్ అనే కీవర్డ్ యూస్ చేసి అవి మాత్రమే ప్రింట్ అయ్యాయి. కమింగ్ టు నాట్ ఇన్ అంటే ఇట్ ఎక్స్క్లూడ్స్, అంటే మనం ఏవైతే వాల్యూస్ ఇస్తామో అవి ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ రికార్డ్స్ అన్నీ ప్రింట్ చేస్తుంది. ఐ విల్ షో యూ. ఐడి ఈస్ నాట్ ఇన్.
అగైన్ నేను ఇక్కడ కండిషన్లో 2 and 5 ఇస్తున్నా. యూ కెన్ సీ హియర్ ఎక్సెప్ట్ ఈ 3 వాల్యూస్ తప్ప మిగతావన్నీ ప్రింట్ అయ్యాయి. 6 rows. సి రాము, రాజు, అరుణ్, అగైన్ అరుణ్, రాజు, రామ్. బట్ ఇక్కడ కండిషన్లో నాట్ ఇన్, ఎక్కడైతే ఈ ఐడిలో 2 and 5 ఉన్నాయో అవి మాత్రం ప్రింట్ కాలేదు. దిస్ ఈజ్ అబౌట్ నాట్ ఇన్ కీవర్డ్. ఇప్పుడు బిట్వీన్ కమాండ్ గురించి చూద్దాం. బిట్వీన్ కీవర్డ్ గురించి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిట్రీవ్ మోర్ దెన్ 1 record ఆఫ్ ఎ టేబుల్. అండ్ నాట్ ఇన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు రిట్రీవ్ అన్సెలెక్టెడ్ రికార్డ్స్. నౌ కమింగ్ టు బిట్వీన్, it is used to retrieve records of a table between range. I'll show you. ఇక్కడ మనకి రేంజ్ ఇవ్వాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఐడి ఆర్ salary. I'll give ID between one and 3. అంటే నేను రేంజ్ వచ్చి 1 నుంచి 3 ఈ లోపు ఉన్న ఐడీస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓన్లీ అరుణ్, రాజు అండ్ తరుణ్ ఈ 3 రికార్డ్స్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఎందుకంటే నా రేంజ్లో 1 to 3 ఈ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. బిట్వీన్ అనే కీవర్డ్ మనకి ఇట్లా యూజ్ అవుతుంది. కమింగ్ టు లైక్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ప్యాటర్న్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ టేబుల్. ఇట్ కంటైన్స్ 2 వైల్డ్ క్యారెక్టర్స్. ఒకటి వచ్చి పర్సంటేజ్, ఇంకొకటి వచ్చి అండర్స్కోర్. పర్సంటేజ్ అంటే 0 or more క్యారెక్టర్స్. అండ్ కమింగ్ టు అండర్స్కోర్ ఓన్లీ ఫర్ ఏ సింగిల్ క్యారెక్టర్. ఇది మీకు ఎగ్జిక్యూషన్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. Coming to like, select star from emp where name like r. So r m percentage. ఇప్పుడు ఎమ్ అని ఎందుకు ఇచ్చామంటే ఏ వర్డ్ అయితే స్టార్టింగ్ లెటర్ ఎమ్తో ఉంటుందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది మనకి. సో రిమైనింగ్ డేటా ఏం ప్రింట్ కావు. ఎర్రర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సారీ మనం ఇక్కడ తప్పించాం. again a mistake. సి మీరు ఇక్కడ చూడొచ్చు. ఓన్లీ ఎమ్ స్టార్టింగ్ లెటర్తో ఉండే రికార్డ్స్ 2, 1 విత్ మాన్సా 3 years అండ్ మాన్సా విత్ 2 years ఈ రికార్డ్స్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. సో సెలెక్ట్లో వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్లో పర్సంటేజ్ ఇట్లా యూజ్ అవుతుంది. మనకి ఏ లెటర్ అయితే స్టార్టింగ్ రావాలో దాంతో మాత్రమే ప్రింట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు అండర్స్కోర్, underscore be like now I'll give a. మనకి ఎన్ని రికార్డ్స్ ప్రింట్ అవుతాయో చూద్దాం. ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ ఏదన్నా కావచ్చు, సెకండ్ లెటర్ మాత్రం స్పెసిఫిక్గా ఏ ఉండాలి అని మనం ఇచ్చిన కండిషన్. యూజింగ్ లైక్ సి మీరు ఇక్కడ చూడొచ్చు. సెకండ్ లెటర్లో వీ హ్యాడ్ రాజు, రామ్, మాన్సా, తరుణ్, రాజు, రామ్ అగైన్. సో 7 రికార్డ్స్ ప్రింట్ అయినాయి. ఎందుకంటే సెకండ్ లెటర్ మనం ఏ అని ఉండాలని కండిషన్ ఇచ్చాం కాబట్టి. నౌ కమింగ్ టు డిస్ప్లేస్ అన్సెలెక్టెడ్ రికార్డ్స్, అంటే ఇది నాట్ లైక్. మనం ఏవైతే సెలెక్ట్ చేస్తామో అవి కాకుండా రిమైనింగ్ ప్రింట్ అవుతాయి. ఐ విల్ షో యూ. సెలెక్ట్ star from emp where
name not like r percentage, so it's not r, it's m. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో ఎంతో స్టార్ట్ అవ్వాలి నేమ్, అవి ఎంతో స్టార్ట్ అయ్యే నేమ్స్ తప్ప రిమైనింగ్ 7 రికార్డ్స్ ప్రింట్ అయినాయి, ఎక్సెప్ట్ మానస 2 రికార్డ్స్, అవి తప్ప మిగతావన్నీ ప్రింట్ అయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఈ ఆపరేటర్స్ని ఇట్లా యూజ్ చేస్తాం. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. డూ వాచ్ అవర్ వీడియోస్. ఎస్క్యూఎల్ ట్యుటోరియల్స్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం, ఇంకా చేస్తూనే ఉంటాం. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎస్క్యూఎల్ నేర్పిస్తాం. సో మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా సపోర్ట్ అనిపిస్తుంది, మోటివేషన్ వస్తుంది. మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు, ఇంకా మంచిగా చేయాలని నాకు నమ్మకం ఉంది. మీరు ఏదో ఒక రోజు సబ్స్క్రైబ్ చేస్తారు, నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.